ఆన్ స్క్రీన్ మీ పేరు యాజ్ ఎ డైరెక్టర్గా పడి 25 సంవత్సరాలు పూర్తయింది కదా. నేనేమి ట్రెండ్ సెట్ చేయలేదు, ట్రెండ్ ఫాలో అయిన వ్యక్తినే. కానీ తీసిన సినిమాలన్నీ ఫస్ట్ డబ్బు వచ్చాయి బాగా. డైరెక్టర్ కార్డు కంటే ముందు జర్నీ గురించి మాట్లాడిస్తే చిన్నప్పుడు చాలా రిచ్. నేను పుట్టడమే సినిమా థియేటర్ ఓనర్ కొడుకు. నేను చాలా మంది చాలా చెప్తారు కానీ అవును, నాకు ఎప్పుడు పని ఉండింది. ఫస్ట్ అవకాశం రావడం అనేది స్ట్రగుల్తో కూడుకున్న వ్యవహారం అంటారు కదా. అది ఓకే అవ్వటం, మళ్ళీ తర్వాత కొడాలని వద్దంటాం, మళ్ళీ ఆది కథ రాయడం. ఫస్ట్ కథ ఇది కాదు అయితే అది సినిమా రిలీజ్ రోజు మీ మైండ్ సెట్ ఎలా ఉంది? రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ షోకి పెద్ద బ్లాస్ట్. నేను ఎవరో తెలియడానికి ఒక 3-4 డేస్ పట్టింది. గోల్డెన్ మూవీస్ చాలా ఇచ్చారు తెలుగు ప్రేక్షకుల కోసం. ట్రెండ్ సెక్టర్ అంటే వివేనాయక్ అనే పేరు ఎలా అనిపిస్తుంది? నేను నా మీద నాకంత నేనేమి ట్రెండ్ సెట్ చేయలేదు, ట్రెండ్ ఫాలో అయిన వ్యక్తినే. కానీ తీసిన సినిమాలన్నీ ఫస్ట్ డబ్బు వచ్చాయి బాగా. ఎస్. నాకు ఆనందం కలిగించే విషయం ఏంటంటే నా నిర్మాతలు అందరూ కూడా అద్భుతంగా ఉన్నారు. ఈరోజు సినిమాలు తీసే నిర్మాతలు అందరూ నా నిర్మాతలు. అంటే ఇప్పుడు దిల్తో ప్రారంభమైన దిల్ రాజు కంపెనీ కానీ, లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ ఆదితో స్టార్ట్ అయింది. సురేష్ గారు అంటే ఆయనది లక్ష్మీ గణపతి పిక్చర్స్, సాయి గణేష్ ప్రొడక్షన్స్ అయింది. మన బుజ్జి గారిది ఇది. అలాగే అందరూ నేను సినిమాలు చేసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా చాలా బాగున్నారు. నాకు చాలా ఆనందం. ఎస్ సూపర్ అండి. అయితే ఇక్కడ మనం మొదటి అడుగు పడి 25 సంవత్సరాలు అయిందన్నాం కదా, చాలా మెమరీస్ ఉండుంటాయి. ఈ 25 సంవత్సరాల జర్నీకి ముందు మీకు పడ్డ అడుగు, మీ నేపథ్యం, ఈ సినిమా యాజ్ ఎ డైరెక్టర్ కార్డు కంటే ముందు జర్నీ గురించి మాట్లాడిస్తే ఏం గుర్తొస్తుంది సార్? ఆ సినిమా కష్టాలు అంటారు, అట్లాంటివి పడ్డారా మీరేమన్నా? నేను అంటే చాలామంది చాలా చెప్తారు కానీ నాకు ఎప్పుడు పని ఉండింది. అంటే నేను ఒకేసారి అట్ ఏ టైం 2 సినిమాలు, ఒక సినిమా స్క్రిప్ట్ రైటింగ్ అసిస్టెంట్గా ఎప్పుడు పని ఉండేది నాకు. దానివల్ల పని అంటే చేయలేనంత పని ఉండేది. ఓకే. బిగినింగ్ ఒక 2 years బాగా పని లేక తిరగడంలో బాగా ఇబ్బంది పడ్డాను. అవి ఈ సినిమాలో ఉన్న ప్రతి వాళ్ళకి సహజమైన విషయాలు. అది నేను అప్పుడు ఇలాగా అంత కష్టపడ్డాను ఇంత కష్టపడ్డాను అని చెప్తారు కదా, అది సినిమాలోనే కాదు, ఎక్కడైనా కష్టపడాలి. ఎక్కడైనా తిప్పలు ఉంటాయి. నువ్వు రాగానే నువ్వేమీ పెట్టేలేవుగా ఇలా. నువ్వు చాలా ఇబ్బందులు పడి ఉంటావుగా. తప్పు అంతే, ప్రతి ప్రొఫెషన్లోనే ఉంటుంది. ఏమి కాకుండా ఎలా అయిపోతాం? కాకపోతే ప్రతి ప్రొఫెషన్లో ఎంత కొంత ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటుంది. బట్ దీంట్లో సినిమాకి వెళ్తున్నారు అనేసరికి అరే భయపెట్టేస్తారు కదా సినిమాల్లో. అంటే అరే మనకి సక్సెస్ ఉంటుందో లేదో, రిస్క్ చేస్తున్నామని భయపెట్టే ఉంటారు కదా. రిస్క్ అంటే ఏదైనా ఉన్నవాడికి రిస్క్, ఏమీ లేనివాడికి రిస్క్ ఏముంది? ఎస్, గుడ్ వర్డ్ అండి. నాకు ఏం లేదు, నాకు రిస్క్ ఏముంది? అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చే టయానికి పెద్దగా అంటే మేము చిన్నప్పుడు చాలా రిచ్. మా ఊర్లో చాలా రిచ్. మేము ఎదిగేసరికి మేము బాగా పాడయ్యాం. ఓకే. చాలాసార్లు చెప్పాను. ఓకే. అదే ఎలా ఉంటుంది. కానీ నాకు రిస్క్ ఏముంది? నాకు ఇక్కడ పని దొరకడమే చాలా ఎక్కువ. సినిమా నాకు అన్నీ ఇచ్చింది. అంటే నేను పుట్టడమే సినిమా థియేటర్ ఓనర్ కొడుకు. నేను అంటే నా బ్లడ్ అండ్ ఫ్లెష్ సినిమా. నాకు సినిమా అన్నీ ఇచ్చింది. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి, ఇంకేం కోరుకోవాలి? ఎస్ వెరీ గుడ్ అండి. మామూలు విషయం కాదు. అయితే ఫస్ట్ అవకాశం రావడం అనేది చాలా స్ట్రగుల్తో కూడుకున్న వ్యవహారం అంటారు కదా. అది మాత్రం అది సినిమాకి సంబంధించినంత వరకు చాలామంది నా ఫ్రెండ్సే చాలా స్ట్రగుల్ అవుతారు. వాళ్ళ ఫస్ట్ సినిమా కథ వినటానికే ఎవరు దొరకరు. అదే చాలా కష్టం, దొరకరు, తిరుగుతూ ఉంటారు పాపం చాలా మంది. టైం ఇస్తే చాలని చాలా మంది. అది నాకు మాత్రం నేను ఊరికి క్యాజువల్గా చెప్పా బుజ్జికి. అవునా? కూర్చోబెట్టి సరదాగా సెట్ వేస్తుంటే, ఆ సెట్ బయట కూర్చుని వర్క్ జరుగుతుంది, కూర్చుని ఉంటే సరదాగా కథ ఉందని చెప్పగానే అయిపోయింది. అతను నచ్చటం, సురేష్ గారికి చెప్పడం, సురేష్ గారు ఓకే అంటే, సురేష్ గారికి అప్పటి నుంచి నేను సాగర్ గారి దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నేను అంటే ఇష్టం. అంటే నా సిన్సియారిటీ, నేను ఎప్పుడు పనిలో ఉండటం వల్ల ఎందుకో ఆయనకు తెలియదు. ఆయన అనేవాడు, నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు అనేవాడు.
సాగర్ గారిని కలవడానికి వచ్చినప్పుడు. ఓకే ఓకే. అది ఆయనే చేశాడు. ఐఎమ్ హ్యాపీ దట్. అంటే నేను నిజానికి సినిమా కథలు పట్టుకుని నేను తిరగల, ఎవరికి చెప్పలేదు. ఊరికే చెప్పింది తినికే ఇక్కడే ఓకే అయిపోయింది. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే అయితే మా సినిమా కథ నిర్మాత ఓకే అయ్యాడు, మరి హీరో విషయానికి వచ్చేసరికి చాయిస్ అన్ని బుజ్జి సెట్ చేశాడు మొత్తం. ఓకే. కథ చెప్పాను, మేము ఏదో చాలా సందర్భాలు చెప్పాను. స్విట్జర్లాండ్లో ఎన్టీఆర్ని కలవడం, రావడం, తను ఫాలోఅప్ చేయడం, చెప్పడం, అది ఓకే అవ్వడం, మళ్ళీ తర్వాత కొడాలని వద్దంటాం, మళ్ళీ ఆది కథ రాయడం, ఇదంతా బ్లా 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 బ్లాగా అయిపోయింది అనమాట. ఓకే. ఫస్ట్ కథ ఇది కాదు అయితే అది తర్వాత పేరు అది చేశారా? అట్లా ఉంది. పాడేసాను, పక్కన పాడేసాను. ఓకే. అయితే సినిమా చేశారు, సినిమా పెద్ద హిట్ అయింది. బట్ సినిమా రిలీజ్ రోజు మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఈ సినిమా రిలీజ్ తర్వాత అసలు కొంచెం కూడా వాళ్ళ సినిమా మొదలు పెట్టడానికి ఈ కథ ఓకే అయింది అని ఫిక్స్ అయిన తర్వాత నుంచి సినిమా రిలీజు లేదు, ఏం లేదు, ఎప్పుడు టెన్షనే లేదు. ఇది ఆడుద్దా ఆడదా అనే భయం అయితే లేదు. సూపర్ హిట్ అనే ఫీలింగ్లోనే ఉన్నాం అందరం. నేను ఒక్కడే కదా, అందరం అదే ఫీలింగ్లో ఉన్నాం. ఓకే. మాకేదో పెద్ద ఆడతా పడితే తీస్తాం అంటే సూపర్ హిట్ తీసేస్తున్నాం అంతే. ప్రతి వాళ్ళు కాన్ఫిడెన్స్. సినిమా చూసిన తర్వాత కూడా అందరూ అదే ఫీల్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ షోకి పెద్ద బ్లాస్ట్. నేను ఎవరికి తెలియదు, నేను సాగర్ గారి శిష్యుడు కదా. పెద్ద హీరోల సినిమాలు పనిచేసినా, పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసినా ఎవరు ఈ అబ్బాయి అని తెలుస్తుంది. నేను ఎవరికి తెలియదు. ఎవరు వినాయక్ అంటే అసలు అని ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటే ఎవరు వినయ, అతనా వినయ, అది అలాగ నేను ఎవరో తెలియడానికి ఒక 3-4 days పట్టి రిలీజ్ తర్వాత ఏది మన సినిమా ఇండస్ట్రీ. ఎస్ 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 సూపర్ అండి. అయితే మీకు నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదు, మీకు రిలీజ్ తర్వాత మీ మ్యారేజ్ ఏదో జరిగిందన్నారు. కరెక్ట్గా March 28 మా సినిమా రిలీజు, April 5th నా మ్యారేజ్. April 5th మీ మ్యారేజ్. ఓకే. 1 week ఫిట్గా. ఇక్కడ నుంచి రిలీజ్ తర్వాత పెళ్లి చేసుకోవడానికి వెళ్తూ ప్రతి థియేటర్ విజిట్ చేశారంటే నిజమేనది? అలా అనలేదు, అలా అప్పుడు కాదు, తర్వాత అనుకుంటా. నేను బుజ్జి సరదాగా తిరిగి వాళ్ళం. అవునా? ఓకే ఓకే ఓకే. నిద్ర ఉండేది కానీ నిద్రపోయేవాళ్ళం కాదు, సరదాగా అలా తిరుగుతూనే ఉండేవాళ్ళం సిటీలో థియేటర్లన్నీ. ఓకే ఓకే. తెలుగు 1